ముఖిల్ అనే యువకుడు తన ఇంట్లో పని చేసే పని మనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె పట్ల అమర్యాదగా వ్యవహరిస్తాడు. ఒకరోజు అతను తన వేలికి ఉన్న సిరాను ఆ పని మనిషి చీరతో తుడవడానికి ప్రయత్నించగా ఆమె కోపంతో అతన్ని కొడుతుంది. ఆమె కూతురు వాసుకి తన తల్లిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు ముఖిల్ ఆ పని మనిషిని ఒక గదిలో బంధించి నోటికి గంతలు కట్టి ఉంచుతాడు. ఆ తర్వాత వాసుకిని కూడా బంధించి హింసించడమే కాకుండా ఆమె చేతిని కోసి సూదితో కొడుతూ వికృతానందాన్ని పొందుతాడు. ఈ విషయం బయటకు తెలిసిన ముఖిల్ తల్లిదండ్రులు తమకున్న డబ్బు బలంతో ఆ కేసును అణచివేస్తారు. ముఖిల్ పద్ధతి మార్చడానికి అతని తండ్రి అతన్ని ఒక మిలిటరీ అధికారి వద్దకు పంపిస్తాడు. అక్కడ ఆ అధికారి ముఖిల్ను ఎంతో కఠినంగా శిక్షిస్తాడు. అయినప్పటికీ ముఖిల్లో మార్పు రాదు. బయటికి వచ్చాక అతను మరింత ప్రమాదకరంగా మారి తనను శిక్షించిన మిలిటరీ అధికారిని కూడా చంపేస్తాడు. చివరకు వాసుకిని చంపడానికి ప్రయత్నించగా ఆమె మార్షల్ ఆర్ట్స్ గురువు వచ్చి ఆమెను కాపాడుతాడు. తన గురువు స్ఫూర్తితో వాసుకి ధైర్యంగా పోరాడి ముఖిల్ను ఎదురిస్తూ ఆ దెబ్బకు ముఖిల్ మానసిక స్థితి దెబ్బతిని పిచ్చివాడిగా మారిపోతాడు. అతి గర్వం మరియు ఇతరులను హింసించడం వల్ల చివరకు వినాశనమే కలుగుతుంది. శారీరక బలంతో కంటే మానసిక ధైర్యం మరియు ఆత్మరక్షణ విద్యలతో దుర్మార్గులను ఎదిరించవచ్చు.